విశాఖపట్నం పెందుర్తిలో వెలసిన ఉత్తరాంధ్ర శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 6వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరణ, హోమం, నెయ్యాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 6వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ వ్యవస్థాపకులు పీలా గోవింద్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించిన వేలాది మంది భక్తులు ఉత్తరాంధ్ర శబరిమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. శ్రీ 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 శృంగేరి పీఠపాలిత దేవస్థానం అయినటువంటి ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఉదయం ప్రభాత పూజ, తదుపరి అష్టద్రవ్య శ్రీ మహాగణపతి హోమము, ఇప్పుడు మరికొద్ది క్షణాల్లోని నవగం శుద్ధి కలశ పూజ, అదేవిధంగా పంచామృతములతో ఉపాలయాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది. గత 25 సంవత్సరముల కిందట ఒక పాక కింద ఒక చిన్న పీఠముగా ఉండేటటువంటి ఈ ఆలయాన్ని 2005లోని శంకుస్థాపన చేసిన పిదప ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతుంది. 2020 ఫిబ్రవరి 12వ తారీఖున ఈ యొక్క ఆలయానికి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయానికి విశేషంగా చెప్పాలి అనంటే 2020లోని 5 మాలలు ధరిస్తే గగనం అనేలా ఉండేటటువంటి ఆలయం ఈ సంవత్సరానికి చూసుకుంటే 6వ సంవత్సరం గత 2025 నవంబరు సీజన్కి వేల సంఖ్యలో మాలధారణలు, అదేవిధంగా శబరిమల వెళ్ళలేనటువంటి స్వాములందరూ కూడాను ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఇరుముడులు కనీ విని ఎరుగని రీతిలో 4000కు పైగా సంఖ్యలోని ఇరుముడులు స్వామివారికి సమర్పించడం జరిగింది. అంటే దినదిన ప్రవర్ధమానం ఏ విధంగా జరుగుతుంది అంటే విశాఖపట్నంలోనే కాదు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ఈ యొక్క ఆలయం అనేది ప్రథమ స్థానంగా దేదీప్యమానంగా వెలుగుతుంది. రానున్న రోజుల్లోని ఈ యొక్క ఆలయాన్ని భక్తులు సందర్శించే సంఖ్య మనం అనేది సంఖ్యా ప్రమాణం మనం చెప్పుకోలేము. ఈ యొక్క ఆలయానికి మేము ఉన్నాము అని చెప్పి వ్యవస్థాపక ధర్మకర్తలుగా వ్యవహరించినటువంటి ఆళ్ళ సత్యబాబు గారు, పీలా గోవింద సత్యనారాయణ గారు, వారి యొక్క సహోదరులు శ్రీను గారు, అదేవిధంగా అప్పారావు గారు, ఈ విధంగా వారందరూ కూడా చేయూతనివ్వగా ఇక్కడ కమిటీ సభ్యులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడాను ఇంటింటికి కూడాను ఒక ఇటుక అనేలా అందరూ కూడాను వ్యవహరించి రేయింబవళ్ళు కూడాను నిద్రాహారాలు మాని యొక్క ఆలయాన్ని ఇంత సుందరంగా దేదీప్యమానంగా వారు రూపుదిద్ది మనకు అందజేశారు. శబరిమలలో ఏ విధంగానైతే కైంకర్యములు నిర్వర్తిస్తూ ఉంటారో ఆ విధంగానే ఇక్కడ కూడాను ప్రతినిత్యము కూడాను ప్రభాత పూజతో మొదలుకొని ఉష పూజ, ఉచ్చ పూజ,
దీపారాధన, అత్తాడు పూజ, అదేవిధంగా పడి పూజ మహోత్సవములు, దేవీ పూజ, కలభాభిషేకము, ఉదయాస్తమన పూజ, శ్రీవేలి పూజ అనేవి అనేక రకాలుగా ఈ యొక్క ఆలయంలోని శబరిమలలో జరిగే విధంగానే ఇక్కడ కూడా జరుగుతున్నాయి. కనుక ఈ ఆలయాన్ని అందరూ కూడా సందర్శించి, ఎందుకంటే మేము పూజ చేసేటప్పుడు స్వామివారిని ఒక్కసారి అలా పైకెత్తి చూడగానే మా కంట్లో నుంచి ఆనంద భాష్పాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే స్వామివారిలో చైతన్యం అంత చక్కగా ఉంటుంది. చాలామంది భక్తులు చెప్పడం ఏమిటంటే శబరిమల వెళ్ళినా సరే కలగని అనుభూతి ఈ ఆలయానికి వస్తే కలుగుతుంది అని చాలామంది చెప్పడం కూడా జరిగింది. శబరిమలలోని ఏ విధంగానైతే అరవణ పాయసం దొరుకుతుందో ఇక్కడ కూడాను అరవణ పాయసం ఏర్పాటు చేయాలి అని కమిటీ సభ్యులు అందరూ కూడాను అనేక విధాల శ్రమించి, వాళ్ళ సత్యనారాయణ గారు, బుజ్జి గారు, గురుస్వామి రాము గారు, వీరు అనేక విధాల శ్రమించి ద్వారపూడి వెళ్తే అక్కడ పరాభవం పొందగా అక్కడ నుండి మరి ఇంకెన్నో అన్వేషిస్తూ ఒక చైన్ని అందుకొని ఈ యొక్క డబ్బాలని ఎలాగైనా అందించాలి అని చెప్పి మన గోవింద గారి దగ్గరికి వెళ్ళగా ఆయన ఇంకొక ఛానల్ చెప్పారు. అక్కడ నుండి మన ఆదిమూలం నాగరాజు గారు మణికంఠ బేకరీస్ వారు ఒక ఛానల్ చెప్తే మొత్తానికి గత నవంబర్ 7వ తారీఖున అరవణ పాయసం అనేది భక్తులకు అందుబాటులో ఉండేలా మన ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేశారు. అంటే శబరిమలకు ఏ విధంగా కూడాను తీసిపోని విధంగా ఆలయాన్ని నిర్మించి అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని పూజలు కూడాను, ప్రతి ఆలయానికి వెళ్తే అర్చనకి ఇంత రుసుము, అభిషేకానికి ఇంత రుసుము అని అందరూ కలెక్ట్ చేస్తుంటారు. పేరు గోత్రనామాలతో అర్చన చేసుకొని చాలా ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళే భక్తులు అనేక వేల సంఖ్యలో ఉన్నారు. ఈ విధంగా మన యొక్క ఆలయంలోని అరవణ ప్రసాదం అనేది కూడా దొరుకుతుంది. చాలా రుచికరంగా ఉంటుంది. దీని తాలూకు ఫీడ్బ్యాక్ అనేది 5 స్టార్ రేట్. స్వామి శరణమయ్యప్ప. ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ప్రస్థానం 2003 ఫిబ్రవరి 24న ఇక్కడ ఒక చిన్న పాకతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పీఠంగా ప్రారంభించి ఈరోజు ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమలగా విరాజిల్లుతున్నటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో మరి అందరి సమిష్టి కృషితో కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి తిప్పిలా గోవింద సత్యనారాయణ గారు, అలాగే ఆల సత్యనారాయణ గారు, అలాగే పీలా శ్రీనివాసరావు గారు, ఇంకా తదితర పెద్దలందరి సహాయ సహకారంతో ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు ఇంత అభివృద్ధి పదంలో నడుస్తున్నది. అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన టికెట్టు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ, ఇరుముడి సమర్పణ, అలాగే ఇరుముడి కట్టడం, ఇరుముడి ఇప్పడం కూడా అన్నీ ఇక్కడే జరుగుతాయి. మరి ఈ ఇయరు హైదరాబాదు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఇరుముడులు సమర్పించుకోవడం జరిగినది. అలాగే ప్రతి బుధవారము కూడా భక్తుల సౌకర్యార్థం ఆలయానికి వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే కార్తీక మాసంలో 42 రోజుల పాటు నిర్విరామంగా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా పడి పూజ నవంబర్ 16వ తారీఖు స్వామివారి పడి పూజ, అలాగే డిసెంబర్ 27వ తారీఖు, అలాగే జనవరి 14 జ్యోతి దర్శనం కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమలలో ఏ విధంగా అయితే దర్శనాలు జరుగుతాయో అదేవిధంగా పూజా కార్యక్రమాలు, దర్శనాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప.